హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ థాట్స్ విత్ వల్లి. ప్రతి ఆడపిల్ల ఒక ఇంటి కోడలు అవ్వాల్సిందే. ఎన్నో కలలు కంటూ ఉంటాం, అలా ఉండాలి ఇలా ఉండాలి అని. కానీ అన్నీ జరగవు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అత్తారింట్లో. మన ఇంట్లో ఎలా ఉంటున్నామో అత్తారింట్లో అలా ఉండడానికి అస్సలు వీలుండదు. కానీ ఎప్పుడైతే ఇది అత్తారిల్లు అని కాకుండా నా ఇల్లు అని అనుకుంటామో అక్కడ ఎవరికి గొడవలు రావు, విడిపోవాల్సిన అవసరాలు కూడా అస్సలు ఉండవు. మనం అనుకుంటే సరిపోతుందా, అత్తవారింట్లో కూడా అలాగే అనుకోవాలి కదా అని అంటారేమో. అది కూడా నిజమే, కానీ మన ప్రయత్నం కూడా ఉండాలి కదా. మనం అమ్మ నాన్నతో సమానంగా మన అత్తమామల్ని చూసుకుంటే వాళ్ళు కూడా మనకి ఇచ్చే వాల్యూ ఇస్తారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నా ప్రెగ్నెన్సీ జర్నీలో నాకు తోడుగా ఉన్న మా అమ్మ వాళ్ళు, మా అత్త వాళ్ళు, మెయిన్గా మా ఆయన. అందుకు నేను అదృష్టవంతురాలని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది నాకు. ఎన్నో మూడ్ స్వింగ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో, ఇంకా పుట్టాక కూడా చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా. అందుకు నన్ను అర్థం చేసుకున్న మా శ్రీవారికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంటి నుండి బయలుదేరాక మా ఇంటికి వచ్చేయడానికి ఇలాంటి ఒక సర్ప్రైజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా పాత వీడియో చూసే ఉంటారు, గడప దాటించేది. చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. బేసిక్గా మా శ్రీవారు అంత ఎక్స్ప్రెసివ్ కాదనమాట. సో నాకు పాపకి ఇంత గ్రాండ్ వెల్కమ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. అంటే ఏదన్నా చిన్నగా ప్లాన్ చేస్తారని అయితే అనుకున్నా, కానీ ఇంతలాగా అంతకు మించి చేస్తారని అయితే అస్సలు అనుకోలేదు. సో రాగానే మా వదిన అయితే దిష్టి తీసేశారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము పాపని తీసుకుని. అరేంజ్మెంట్స్ అంతా ఎంబ్రాయిడరీ రింగ్ పెట్టేసి తీసుకున్నారనమాట. ఇదన్నమాట నా ఎంట్రీ. మా పాప ఎంట్రీ. ఒక్కదాన్ని వెళ్ళి ఇద్దరమై తిరిగి వచ్చాము. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ మా శ్రీవారు చేసిన ఈ డెకరేషన్ ఎలా ఉంది ఒక కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.